గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం కదిరి దగ్గర ఉన్న పాలపడిదిని ఆంజనేయ స్వామికి అయితే వెళ్తున్నాం గైస్. ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్. ఈ చుట్టుపక్కల ఉన్న చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్. ఈరోజు అయితే ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. లెట్స్ గో. మనకి ఇదైతే మెయిన్ రోడ్డు కదిరి రైట్. ఇటు సైడ్ పోతే కదిరి, ఇటు సైడ్ పోతే మదనపల్లి మెయిన్ రోడ్డు. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జి కింద అయితే మనం పాల్పడి ఆంజనేయ స్వామికి అయితే పోవాలి. ఇక్కడ నుండి అయితే దగ్గరే. శనివారం భక్తులు అయితే చాలా మంది వస్తుంటారు ఇక్కడ. బ్రిడ్జి కింద దూరి స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇట్లా వంక అయితే వస్తుంది. మనకైతే ఇక్కడ చూడొచ్చు బోట్ అయితే ఉంటుంది. పాల్పడి ఆంజనేయ స్వామి. ఇట్లా రైట్ సైడ్ అయితే వెళ్ళాలి మనము. ఇదే టెంపుల్ అనమాట. మామూలుగా సాటర్డే వస్తే ఫుల్ రష్ ఉంటారు. అందుకే నేనైతే ఫ్రైడే వచ్చాను. మనం టెంపుల్లోకి ఎంటర్ అయితేనే మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు ట్యాప్స్ అన్నీ ఉంటాయి. భక్తులు అయితే దర్శనానికి వెళ్ళే ముందు కాళ్ళు ముఖాలు కడుక్కొని అయితే దర్శనానికి అయితే వెళ్తారు. పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి ఇక్కడ పేరు. పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి పేరు ఎలా వచ్చిందంటే కృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కృష్ణదేవరాయల కాలంలో పశుగ్రాసం కొరత ఏర్పడితే ఆవులన్నింటినీ ఇక్కడికి పొలం దొరకొచ్చినారంట. పొలం దొరకొస్తే ఒకరోజు మధ్యాహ్నం పూట ఆవులు సేద్యడానికి ఒక చెట్టు కింద పడుకోబెట్టుంటే ఈయనని కట్టని ఆవుల పొదుగుల నుండి పాలు కారి వంకయ్యి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండే చోట పుట్ట ఉన్నదంట. ఆ పుట్టలేక ప్రవహిస్తానంట. అది పశు కాపర్లు గమనించి ఇదేదో పవిత్రమైన స్థలం అని చెప్పి కృష్ణదేవరాయలకు తెలియజేస్తే ఇక్కడ వచ్చి పరిశీలిస్తే ఆ పుట్టలో ఆంజనేయ స్వామి విగ్రహం కనపడిందట. పాలుండే తిన్నే కాబట్టి పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామిగా నామకరణం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకతలు ఏమంటే కోరికలకు ప్రసిద్ధి, ప్రమాణాలకు ప్రసిద్ధి, సంతాన ప్రాప్తికి ప్రసిద్ధి. ఇక్కడ కోరికల కంటే ప్రతి శనివారము దేవుని పూలతో అలంకరిస్తాము. కుడి పక్క పడితే మంచిదని, ఎడం పక్కన పడితే మంచిది కాదని పూర్వం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. ప్రమాణాలకు ప్రసిద్ధి. ప్రమాణాలకు ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకొని ఒక వారం ముందుగానే పాలపాటిదినికి ప్రమాణానికి పదామని చెప్తే మన వస్తువు మనకి ఇంట్లోకి వేస్తారు. లేదంటే ఇటుకు వచ్చినాకైనా ఒప్పుకుంటారు. లేదంటే ప్రమాణం చేయించినా కానీ 3 రోజులు టైం ఇస్తాం. ఆ 3 రోజుల లోపల వాళ్ళ వస్తువు వాళ్ళకి వేస్తే ఏం కాదని చెప్తాం. అట్లా వేసేసిండేవి చాలా ఉన్నాయి. ఇటుకు వచ్చినాక ఒప్పుకోండేవి చాలా ఉన్నాయి. వారం ముందే చెప్పి ఇంటి దగ్గర వేసేసిండేవి చాలా ఉన్నాయి. ఆ విధంగా ఇట్లా లేదంటే ఖచ్చితంగా 3 వారాల తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది వాళ్ళకు, తప్పు చేసిన వాళ్ళకు. ఆ విధంగా పూర్వం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. సంతాన ప్రాప్తికి ప్రసిద్ధి. ఇక్కడ సంతాన ప్రాప్తికి 3 వారాలు కానీ 5 వారాలు కానీ 9 వారాలు కానీ వాళ్ళ వీలుమానం బట్టి చన్నీటి స్నానం చేసి తడి బట్టలతో గర్భగుడి చుట్టూ నూటకు ప్రదర్శన చేసుకుంటే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి జరుగుతుంది. దానికి నిదర్శనం ఏమంటే పాలివని పశువులు కానీ పాలు లేని తల్లులు కానీ ఈ గడ్డ తొక్కిపోతే ఖచ్చితంగా పాలు పడతాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోరిన కోరికలు తీర్చే కరుణామయుడిగా పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి జరుగుతున్నాడు. నిత్య పూజలు అందుకుంటున్నాడు. ప్రతి శనివారము మంగళవారము అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ వచ్చి దేవుని సన్నిధిలో పూజలు చేసుకుని వాళ్ళ కోరికలు నివేదించుకుంటుంటారు. వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. ఆ విధంగానే భక్తుల రద్దీ కూడా పెరుగుతోంది.
జ్ఞాన గుణసాగరమైనవో హనుమంత నీకు జయం, మూడులో ప్రకాశము కపీశ్వరానికి జయం, సాటిలేని బలసంతుడైన రామదూత పవనసుర పెరుగుల జీవిత వజ్రం వంటి శరీరంలో విక్రమ స్వరూపం మహావీర సీతా సమేత శ్రీరామపాద సేవ దురంధర సీత జాడకని వచ్చిన నిన్ను శ్రీలకు వేడు కవటి నిన్ను సాహసరితులు మునియాడగా కాకరకాలని బయట వానరసనతో వారాన్ని దాటి లంకేసు దొదరబడి పౌరున పొరుసాగిన అసురులసను వసలు కపీశ్వరానికి జయం. ఆంజనేయ స్వామి పైన ఉన్న గర్భగుడికి అయితే మనమైతే పైన చూడొచ్చు, పూర్తి క్లోజ్ చేయకోకుండా అయితే కన్స్ట్రక్షన్ చేసినారనమాట. మనకైతే ఇక్కడ సీతారామ కళ్యాణ వేదిక కూడా ఉంది. ఇక్కడైతే పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి ఈ టెంపుల్ బయట. నాగలకట్ట కూడా అయితే ఉంటుంది ఇక్కడ మనకు టెంపుల్లో. ఎంతో మంది భక్తులు నాగలకు కూడా పూజ చేస్తూ ఉంటారు. పాల్పల్లి ఆంజనేయ స్వామి చాలా మహిమల స్వామి అని చెప్తారు. ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళో పాల్పల్లి ఆంజనేయ స్వామి గుర్తుకొచ్చే అందరికీ ప్రమాణాలు. ఇక్కడికి వచ్చి ప్రమాణం చేస్తే ఏమన్నా పోయినా కానీ దొంగతనం చేసినా కానీ వారి దగ్గర ఇలా చెప్తే చాలు, వారు భయపడి ఎన్నికిచ్చేస్తారని చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. భోజనశాల అయితే ఉంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తారు వచ్చిన భక్తులకి.